హలో ఫ్రెండ్స్, మనం హిందుస్థానీ మ్యూజిక్ గురించి ఒక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే, హిందుస్థానీ మ్యూజిక్లో మనకి 6 మెయిన్ రాగాస్ ఉన్నాయి. ఆ మెయిన్ రాగాస్ గురించి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. 4 రాగాల గురించి. ఆ ఇన్ఫర్మేషను కరెక్ట్గా ఉందా లేదా అని, ఎన్ని కరెక్ట్గా ఉన్నాయి, హౌ మెనీ రోస్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా మ్యాచ్ అయింది అని క్వశ్చన్ అడిగారు అనమాట. మనకి ఫస్ట్ రాగం చూసుకుంటే భైరవ రాగ, టైము డాను, తర్వాత సీజన్ ఎనీ సీజను 3 పీస్. ఇది మొత్తం కరెక్ట్గా మ్యాచ్ అయింది. తర్వాత రాగ దీపక్, టైము నైట్ కరెక్టే, సీజన్ స్ప్రింగ్ అన్నారు, ఇది స్ప్రింగ్ కాదనమాట, సమ్మర్. ఇది 3 కంపాషను, కాబట్టి సెకండ్ వన్ అనేది ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ అనమాట. తర్వాత థర్డ్ చూసుకుంటే హిందువుల రాగం, టైము లేట్ నైట్, సీజన్ రైనీ, 3 కరేజ్ అన్నారు. ఇది మనకి హిందువుల రాగం కాదు, మేఘ రాగంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది మేఘరాగం మనకి లేట్ నైట్, సీజన్ రైనీ, 3 కరేజ్ అనమాట. థర్డ్ వన్ కూడా ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్. ఫోర్త్ వన్ చూసుకుంటే శ్రీరాగం, టైము ఈవినింగు, సీజన్ వింటరు, 3 గ్లాడ్నెస్. ఇవి కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఎన్ని కరెక్ట్గా మ్యాచ్ అయినాయి, హౌ మెనీ రోస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్లీ మ్యాచ్ అంటే మనకి 2 రోస్ కరెక్ట్గా మ్యాచ్ అయినాయి, కాబట్టి ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అనమాట. ఓన్లీ 2. మనకి ఇక్కడ 6 మెయిన్ రాగాస్ ఇన్ ద హిందుస్థానీ మ్యూజిక్. ఈ టేబుల్ నీట్గా నోట్ చేసుకోండి. మనకి రాగము, టైము, సీజను 3. మనకి ఇక్కడ చూసుకుంటే మేఘరాగం, లేట్ నైట్, రైనీ, సీజను 3 కరేజ్. మనకి మేఘరాగం ప్లేస్లో హిందువుల రాగం ఇచ్చారు. హిందువుల రాగం మనకి మార్నింగ్ ఉంటుంది, సీజన్ వచ్చి స్ప్రింగ్, 3 వచ్చి ఎవోక్స్ ద స్వీట్నెస్ ఆఫ్ ఏ యంగ్ కపుల్ అనమాట. తర్వాత మనకి భైరవ రాగం కరెక్ట్గానే ఇచ్చారు, డాను ఎనీ సీజను పీస్. తర్వాత దీపక్ నైట్ మనకి స్ప్రింగ్ అని ఇచ్చారు, సమ్మరు కంపాషను. తర్వాత శ్రీరాగము ఈవినింగు, వింటరు, గ్లాడ్నెస్, అది కరెక్ట్ మ్యాచ్. తర్వాత మాల్కౌన్స్ రాగం మిడ్ నైట్, వింటరు, మనకి 3 వచ్చి వీర్ ఆర్ బ్రేవ్ అనమాట. మనకి సోర్స్ వచ్చి నితిన్ సింఘానియా సార్ బుక్, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.